హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐటీబీపీ అనమాట. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ జీడీ 133 వేకెన్సీస్ ఏవైతే ఉన్నదో దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. 4th March 2025. ఇంకా 2nd April 2025 ఇది లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి పర్మనెంట్ రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. అయినప్పటికీ కూడా మనకి స్పోర్ట్స్ కోట అంటే స్పోర్ట్స్లో ఎవరికైతే మెరిట్ లేదంటే కనుక పెర్ఫార్మెన్స్ ఉన్నదో వాళ్ళకి మాత్రమే ఈ వేకెన్సీస్ అయితే అవకాశం అయితే ఉంటాయి. జనరల్ క్యాండిడేట్స్కి అవకాశం లేదండి. అది కూడాను ఈ 3rd April 2023 నుంచి అలాగే 2nd April 2025 అంటే 2023 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ మధ్య ఎవరైతే ఆ యొక్క స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయటం కానీ లేదంటే మెడల్స్ ఎవరికైతే సాధించారో వాళ్ళకి మాత్రమే ఈ వేకెన్సీస్ అప్లై అయితే అవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వేరియస్ స్పోర్ట్స్ డిసిప్లిన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. 2023 నుంచి 2025 ఏప్రిల్ మధ్య ఎవరైతే ఈ యొక్క స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయటం కానీ లేకపోతే కనుక మెడల్స్ ఎవరైతే పొందారో వాళ్ళకైతే ఈ వేకెన్సీస్ అప్లికబుల్ అవుతాయి. మనకి అథ్లెటిక్స్ అయితే ఇచ్చారు, మెన్ అండ్ ఫీమేల్ అనమాట. వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. స్విమ్మింగ్ ఉంది, అలాగే షూటింగ్, అలాగే ఇక్కడ మనకి బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, అలాగే ఆర్చరీ, జిమ్నాస్టిక్స్, కబడ్డీ, ఐస్ హాకీ, ఫుట్బాల్, అలాగే మనకి 27 వేరియస్ డిసిప్లిన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాటిలో ఎవరైనా కనుక పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళైతే ఈ వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ అనేది మనకి 18 to 23 ఇయర్స్ అనమాట. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి SC ST వాళ్ళకి. అలాగే దీనికి 10th క్లాస్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి సరిపోతుంది. ఫ్రెండ్స్, మీకు జనరల్గా అయితే మన జనరల్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు అనమాట. కానీ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి జనరల్ క్యాండిడేట్స్ కూడాను 5 years అయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 28 years అనమాట. అలాగే మన SC ST వాళ్ళకి 5+5 అనమాట. జనరల్గా వచ్చే 5 సంవత్సరాలతో పాటు ఇంకా స్పోర్ట్స్ కోటాలో ఒక 5 years కలుపుకొని 10 years వాళ్ళకి కూడాను స్పోర్ట్స్ దీని మీద వాళ్ళకి రిలాక్సేషన్ అయితే వస్తుంది. అంటే 33 years వరకు SC ST వాళ్ళకి అప్లికబుల్ అయితే అవుతుంది. జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 28. ఫ్రెండ్స్, అలాగే OBC NCL వాళ్ళకి వచ్చేసరికి 31 years వరకు వాళ్ళకి కూడా అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 6th page అనమాట నోటిఫికేషన్లో. మీరు ఒలింపిక్ గేమ్స్ సమ్మర్ వింటర్లో కనుక పార్టిసిపేట్ చేస్తుంటే ఇక్కడ గోల్డ్ మెడల్ వస్తే కనుక 100 marks, అలాగే సిల్వర్ వస్తే 96 marks, అలాగే బ్రాంజ్ వస్తే 92 అనమాట. పార్టిసిపేట్ చేస్తుంటే 80 marks అలాగే వస్తాయి. అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ వరల్డ్ కప్కి సంబంధించినటువంటి గేమ్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తుంటే 70 వస్తాయి మార్క్స్. అలాగే గోల్డ్ మెడల్ అయితే 90, అలాగే సిల్వర్ అయితే 86, అలాగే బ్రాంజ్ అయితే 82. అలాగే ఇక్కడ మనకి ఏషియన్ గేమ్స్ ఉన్నాయి, అలాగే మనకి ఏషియన్ ఛాంపియన్షిప్, అలాగే యూత్ ఒలింపిక్ గేమ్స్, అలాగే యూత్ జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్స్, అలాగే SAFకి సంబంధించిన గేమ్స్, అలాగే నేషనల్ గేమ్స్ అనమాట. సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్కి సంబంధించి, అలాగే యూత్, అలాగే జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్, ఇలాగా మనకి 9 వేరియస్ ఈవెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాటిల్లో కూడా వీటిల్లో కనుక మీరు పార్టిసిపేట్ చేస్తుంటే మీకు కనుక మెడల్స్ వస్తే ఈ మార్క్స్ వస్తాయి, పార్టిసిపేట్ చేస్తుంటే ఈ మార్క్స్ వస్తాయి. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అనమాట టేబుల్. దాని ప్రకారం మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మనకి కంట్రీ తరఫున ఎవరైతే పార్టిసిపేట్ చేసి మెడల్స్ పొందారో లేదంటే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్లో కానీ కాంపిటీషన్లో పాల్గొన్నారో వాళ్ళకి మొదట ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, జనరల్ క్యాండిడేట్స్కి 170 centimeters హైట్ అయితే ఉండాలి. మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి 157 సరిపోతుంది. 80 centimeters చెస్ట్ అయితే ఉండాలన్నమాట ST క్యాండిడేట్స్కి. అలాగే 150 అనేది ఫీమేల్, 162.5 అనేది మేల్ అనమాట. 76 centimeters చెస్ట్ ఫర్ ST క్యాండిడేట్స్. ఫ్రెండ్స్, మనకి ఫీజు అనేది 100 rupees అనమాట. అయితే మనకి ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే SC ST క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. అంటే మనకి ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే అన్ని కేటగిరీస్కి సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్స్ SC ST వాళ్ళకి ఫీజు అయితే లేదనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా UR OBC EWS క్యాండిడేట్స్ మాత్రం 100 rupees ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఎగ్జామ్ అనేది ఏమీ లేదు. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎనెక్జూర్ 8 అనేది అంటే Form 1 అనేది కావాలన్నమాట. ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో
వాళ్ళకి సెక్రటరీ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద గేమ్ కన్సిడర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఫామ్ 1 అయితే తీసుకోవాలి. ఇంకా నేషనల్ కాంపిటీషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సెక్రటరీ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ ఆర్ లేదంటే కనుక సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అసోసియేషన్ ఎవరైతే ఉంటారో ఆ గేమ్కి సంబంధించిన వాళ్ళు ఫామ్ 2 ఇస్తే సరిపోతుంది అనమాట. మనకి ఎనెక్జర్ 9 అనేది ఉంటుంది ఫార్మేట్, ఆ ఫార్మేట్లో తీసుకుంటే మీరు సరిపోతుంది. ఇది మనకి బేసిక్గా ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఒకసారి మీరు లింక్లో చూసుకుంటే అన్నీ కూడా చూస్తే ఇంకా మీరు ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఐటీపీబీలో డైరెక్ట్గా లాగిన్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ దీని ద్వారా అయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉన్నది, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్, ఐడి, అలాగే ఇక్కడ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లేదంటే రిజిస్టర్డ్ హియర్ అని దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మెన్షన్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి, సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ వాడు జనరేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 8 to 16 క్యారెక్టర్స్ మధ్య అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ నుంచి మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అట్లాగే సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి మనం చూజ్ చేసుకొని అదైతే ఇక్కడ మనం ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే రెస్టోర్ చేసుకునే పర్పస్ కోసం ఇంకా క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ లాగిన్ అయితే అయ్యాం. ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ బాటమ్కి వస్తే ఇక్కడ లైవ్ అప్లికేషన్స్ వస్తాయి అనమాట. అంటే కానిస్టేబుల్, జనరల్ డ్యూటీ, స్పోర్ట్స్ మ్యాన్ ఒకటే మనకి లైవ్లో ఉన్నాయి, మిగతావన్నీ అయిపోయినాయి అనమాట ప్రస్తుతానికి. ఇక్కడ గతంలో పెట్టిన అప్లికేషన్ అని ఇక్కడ వస్తాయి అనమాట. ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రొఫైల్ అని ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేసి మనం మొదట ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ వీటిలో కూడా మనకి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, ఇవన్నీ కూడా మనకి కొన్ని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం రిజిస్ట్రేషన్లో ఇచ్చినవన్నీ వస్తాయి అనమాట. లేనివి ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. మీకు ఫాదర్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. కంట్రీ ఇండియా. ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ 1లో ఇక డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి, అలాగే డిస్ట్రిక్ట్ అనమాట, అలాగే పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇది వచ్చేసరికి మనకి పర్మనెంట్ అడ్రస్ అనమాట. కింద మనకి కరస్పాండెన్స్ అడ్రస్ కూడా ఉన్నది. దీని మీద టిక్ ఆన్ చేస్తే అది కూడా ఆటోమేటిక్గా కాలమ్స్ అన్ని ఫిల్ అవుట్ అయిపోతాయి. ప్లస్ ఇక్కడ రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్, మీకు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్, ఈ వేకెన్సీస్ అన్నీ కూడా స్పోర్ట్స్ కాబట్టి మనం తప్పనిసరిగా ఎస్ఏ పెట్టాలి. ఫ్రెండ్స్ ఇక్కడ స్పోర్ట్స్ అచీవ్మెంట్ అనమాట. ఇంకా రిప్రజెంటెడ్ ఏ స్టేట్ ఇన్ నేషనల్ కాంపిటీషన్, రిప్రజెంట్స్ కంట్రీ ఇన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్. పైదేమో నేషనల్ కాంపిటీషన్లో మీరు కనుక పార్టిసిపేట్ చేసిండే పై తీసుకోవాలి. ఇంకా ఇంటర్నేషనల్ అయితే తీసుకోవాలి. ఇంకా కూడా ఇంటర్ యూనివర్సిటీ, అలాగే నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ స్కూల్ కండక్టెడ్, ఇంకా స్కూల్ తరఫున మీరు ఏదైనా పార్టిసిపేట్ చేస్తుంటే అది కాకుండా ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ అండర్ నేషనల్ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ కింద ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, లేకపోతే అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించింది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇంకా స్పోర్ట్స్ టైప్స్ అనమాట. ఇక్కడ మనకి వేరియస్ డిసిప్లిన్స్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. వాటిల్లో మీకు ఏ స్పోర్ట్స్లో అంటే ఏ గేమ్లో మీకు ఈ యొక్క మెరిట్ ఉన్నది అనేది సపోజ్ ఈ విధంగా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి జనరల్ 10th క్లాస్ ఉంటుంది అనమాట. ఇక్కడ 10th పాస్, మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ గ్రాడ్యుయేట్ అది మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్కూల్ నేమ్ అనమాట, ఏ స్కూల్లో చదువుకుంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మిగతా ఏమీ అవసరం లేదనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మ్యారిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా, మ్యారీడా, లేకపోతే వీడియోనా, డైవర్స్డ్ ఫీమేల్ సెలెక్ట్ చేసి కేటగిరీ, మీకు కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, యూఆర్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా కూడా మీరు ఎక్సైరీస్ మీరు ఎవరైనా ఉంటే ఎక్స్ దానికి సంబంధించినటువంటి ఐటీబీబీనా, ఇంకా కూడా దీనికి సంబంధించిన వాళ్ళు అనేది లేదు. మీరు అన్ఎంప్లాయిడ్ అయితే కనుక ఇక్కడ అన్ఎంప్లాయిడ్ ఒక ఆప్షన్ ఉంది, అది సెలెక్ట్ అయితే కంపల్సరీ ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేయాలన్నమాట.
ఇక్కడ కొన్ని రైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ 1989 నుంచి మీరు 1980 మధ్య కనుక జమ్మూ కాశ్మీర్లో నివసించి ఉంటే అక్కడ టిక్ ఆన్ చేసుకోలేకపోతే అవసరం లేదు అనమాట. ఇంకా 1984 రైట్స్ విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు టిక్ ఆన్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. అలాగే మనకి 2002లో గుజరాత్ రైడ్ ఇవి జరిగినాయి అనమాట. దానికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైనా ఉంటే విక్టిమ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే టిక్ ఆన్ చేయాలి. దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ టిక్ ఆన్ చేయాలి, లేకపోతే వాడి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లాస్ట్లో నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ద అబవ్, మీకు ఈ 3 సంబంధించినవి కాదు అని చెప్పేసి టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ మీరు ఎంటర్ చేసి ఇవన్నీ మీకు అవసరం లేదనమాట. కొన్ని ఇక్కడ MBBS అవి వస్తాయి, మనకు అవసరం లేదు. ఆ పోస్టులుగా ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు టిక్ ఆన్ చేసుకుంటారు, మనకు అవసరం లేదు. ఇక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ యూ కెన్ అప్లై హియర్ అని ఉందన్నమాట. నెక్స్ట్ దీని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ హిందీ ట్రాన్స్లేటర్ గురించి అడుగుతున్నారు అనమాట, మనకి సంబంధించింది కాదు ఇది. ఇక్కడ నాట్ అప్లికబుల్ అని ఉందన్నమాట కింద ఆప్షన్, దాని మీద క్లిక్ చేసి సరిపోతుంది. తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉందన్నమాట, దీని మీద క్లిక్ అయితే చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అంటే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది, మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. 30 to 100 KB మధ్య. సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి 50 to 30 KB మధ్య అనమాట. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ డిక్లేర్ అనేది దీని మీద టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ హిందీ ట్రాన్స్లేటర్ గురించి అడుగుతున్నారు అనమాట, మనకి సంబంధించింది కాదు ఇది. ఇక్కడ నాట్ అప్లికబుల్ అని ఉందన్నమాట కింద ఆప్షన్, దాని మీద క్లిక్ చేసి సరిపోతుంది. తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉందన్నమాట, దీని మీద క్లిక్ అయితే చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్లో మనకి స్పోర్ట్స్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ ఉందన్నమాట, మీరు ఏ డిసిప్లిన్కి అప్లై చేస్తూ ఉంటే స్పోర్ట్స్ గేమ్ దాని ఎదురుగా ఉన్నటువంటి దాని మీద మాత్రమే మీరు క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సపోజ్ మీరు ఫుట్బాల్ అయితే ఇక్కడ దాని ఎదురుగా ఉన్న గ్రీన్ బటన్ క్లిక్ చేయాలి, లేదా హాకీ అనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఈవెంట్ అనేది జనరల్ అని వచ్చింది. ఇక్కడ డాక్యుమెంట్ మన సర్టిఫికెట్ లేదంటే కనుక స్పోర్ట్స్ డిసిప్లిన్కి సంబంధించిన హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పొజిషన్ అనమాట. మీరు అంటే 2023 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికెట్ లేదంటే కనుక ఆ యొక్క డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 200 నుంచి 500 KB వరకు JPG ఫార్మేట్లో ఇది అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు అప్లోడ్ చేసింది ఇలాగైతే వస్తుంది అనమాట. దీన్ని డిలీట్ కావాలంటే చెక్ టు డిలీట్ అని ఉంది, టిక్ ఆన్ చేస్తే డిలీట్ అవుతుంది. దాన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ మీరు దానిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఫామ్లో అన్ని ప్రొఫైల్ డీటెయిల్స్ అలాగే అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటే కనుక ఇక్కడ అప్లై అనే బటన్ ఉందన్నమాట, దీని మీద క్లిక్ అయితే చేయాలి. మీరు క్లిక్ అయితే చేసినప్పుడు ఇంకా గ్రీన్ కలర్ అయితే వస్తుంది అనమాట. అంటే మీరు సపోజ్ నేను హాకీ అనేది తీసుకున్నాను ఇక్కడ స్పోర్ట్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేశాను కాబట్టి నాకు దానికి సంబంధించినటువంటి అప్లై అనే బటన్ వచ్చింది అనమాట, గ్రీన్ బటన్. దాని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసి అలాగే మీరు ఏ స్పోర్ట్స్కి మీరు ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే ప్రాపర్గా కరెక్ట్గా దానికి సంబంధించినటువంటి ఇలా అప్లై అనే బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఐ అగ్రీ అనాలన్నమాట. నెక్స్ట్ అనే బటన్ వచ్చింది, నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవాలి. బ్యాక్కి వెళ్ళొచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట, నెక్స్ట్కి వెళ్ళాలి. ప్లస్ ఇది కూడా మనం ప్రివ్యూ చెక్ చేసుకోవాలన్నమాట, ప్రైవసీ. ఇక్కడ ఐ అగ్రీ అనాలి. ఐ అగ్రీ అంటే సబ్మిట్ అయితే బటన్ వస్తుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ తర్వాత ఇక్కడ మీరు ఈ యొక్క డాష్ బోర్డ్కి వచ్చేస్తే రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది అనమాట, కానిస్టేబుల్ జీడీ స్పోర్ట్స్ పర్సన్ సంబంధించినది. ఇక్కడ దేనికైతే మీరు అప్లై చేశారో అది దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు.